హాయ్ ఆస్పిరెంట్స్, ప్రిపరేషన్ బాగానే అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఎకనామీ సిరీస్ స్టార్ట్ చేసాం అనుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే డెమోగ్రఫీ కవర్ చేద్దాం. లెట్స్ గో ఇన్ టు ది టాపిక్. సో మనకి ఇదేంటి కాన్సెప్ట్, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ టాపిక్లో సబ్ టాపిక్ డెమోగ్రఫీ చూసుకుందాం. సో డెమోగ్రఫీ ఫస్ట్, అసలు డెమోగ్రఫీ అంటే ఏంటి? డెమోగ్రఫీ మీన్స్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్. డెమోగ్రఫీ మీన్స్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటిదంటే జనరల్గా ఇది డెమోస్ అండ్ గ్రఫిన్ వర్డ్స్ నుంచి డిరైవ్ చేశారు. అంటే పీపుల్ని డిస్క్రైబ్ చేయడం అన్నమాట. సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్ అంటే ఆ పాపులేషన్లో ఉన్న ట్రెండ్స్ ఏంటివి, డిఫరెంట్ ప్రాసెసెస్ ఏంటివి, వాటన్నిటిని స్టడీ చేయడాన్ని డెమోగ్రఫీ అంటాం. మరి పాపులేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై పాపులేషన్? కంప్లీట్ సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎట్ ఏ పర్టిక్యులర్ ప్లేస్. అంటే ఇప్పుడు సపోజ్ ఈ ప్లేస్లో ఉందనుకో, ఇక్కడ అంత చాలామంది పీపుల్ ఉంటాం కదా. దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ ఏజెస్, ఆల్ టైప్ ఆఫ్ రిలీజియన్, ఆల్ టైప్ ఆఫ్ కల్చర్స్, అన్ని కాంబినేషన్ ఉన్న పీపుల్ ఉంటాం కదా. సో ఈ కంప్లీట్ సెట్ ఆఫ్ పీపుల్ని ఏమంటాం? పాపులేషన్ అంటాం. మరి ఈ పాపులేషన్లో డిఫరెంట్ ట్రెండ్స్ అండ్ ప్రాసెసెస్ స్టడీ చేసే ప్రాసెస్ని ఏమంటాం? డెమోగ్రఫీ అంటాం. సో ఇప్పుడు అర్థమైంది కదా, డెమోగ్రఫీ ఈజ్ ఎ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్. మరి ఏం స్టడీ చేస్తుంది అంటే ఇట్ స్టడీస్ ది ట్రెండ్స్ అండ్ ప్రాసెస్ అసోసియేటెడ్ విత్ పాపులేషన్. మరి పాపులేషన్ అంటే ఏంటిది? కంప్లీట్ సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, కంప్లీట్ సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటి? ట్రెండ్స్ అండ్ ప్రాసెస్ అనుకున్నాం కదా. మరి ఆ ట్రెండ్స్ అండ్ ప్రాసెస్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఇది మొత్తం కంట్రీ అనుకో, ఇక్కడ ఒక ప్లేస్, ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో ఈ ప్లేసెస్లలో పాపులేషన్ సైజ్ అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది. పాపులేషన్ సైజ్ అంటే ఏంటి? సో ఆ పర్టికులర్ ఏరియాలో నెంబర్ ఆఫ్ పీపుల్ అనమాట. సో ఆ చేంజెస్ ఎలా ఉన్నాయి? చేంజెస్ ఇన్ పాపులేషన్ సైజ్. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఆఫ్ బర్త్స్, డెత్స్, మైగ్రేషన్. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పాపులేషన్కి రిలేటెడ్ ప్యాటర్న్స్ అంటే బర్త్స్ అండ్ డెత్సే కాదు, ఆ ప్లేస్ యొక్క పాపులేషన్ మైగ్రేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఇప్పుడు మన కంట్రీలో యంగ్ పీపుల్ చాలామంది ఉన్నాం అని ఉంది కదా ఇప్పుడు. కాకపోతే దాంట్లో చాలామంది స్కిల్డ్ పీపుల్ ఏంటి, మన అసెట్ వేరే కంట్రీస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు కదా. సో అది మనకి ప్లస్ మైనస్ అంటే మైనస్. సో ఇప్పుడు ఈ మైగ్రేషన్, ఇది మైగ్రేషన్ అన్నట్టే కదా, ఇది కూడా పాపులేషన్ రోల్ ప్లే చేస్తుంది కదా. సో వెన్ ఎవర్ వి స్టడీ ది ప్యాటర్న్స్ ఆఫ్ పాపులేషన్, విల్ స్టడీ ది బర్త్స్, డెత్స్ అండ్ మైగ్రేషన్ టు. మైగ్రేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎంసీక్యూస్లో వస్తే మైగ్రేషన్ లేదనుకోకండి, మైగ్రేషన్ కూడా ఉంటుంది. బర్త్స్, డెత్స్ అండ్ మైగ్రేషన్. అండ్ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ పాపులేషన్. మరి కంపోజిషన్ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ప్లేస్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, ఒక ప్లేస్లో మెన్ ఎక్కువ ఉంటారు, ఒక ప్లేస్లో ఉమెన్ ఎక్కువ ఉంటారు. సో రిలేటివ్ ప్రపోర్షన్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్. దీన్నే మనం ఏమంటాం? సెక్స్ రేషియో అంటాం. సో రిలేటివ్ ప్రపోర్షన్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్. నెక్స్ట్ ఏజ్ స్ట్రక్చర్. ఒక ప్లేస్లో వచ్చేసి ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉంటారు, ఒక ప్లేస్లో వచ్చేసి యంగ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో కంపోజిషన్ ఆఫ్ పాపులేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా ప్లేస్ టు ప్లేస్. సో ఇవన్నీ స్టడీ చేస్తాం అనమాట. రిలేటివ్ ప్రపోర్షన్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్, ఏజ్ స్ట్రక్చర్ ఎక్సెట్రా. బట్ ఓకే, ఇదంతా స్టడీ చేస్తున్నాం, బాగానే ఉంది. స్టడీ చేస్తున్నాం, బాగానే ఉంది. అసలు ఎందుకు స్టడీ చేస్తున్నాం? ఎప్పుడైనా ఆలోచించలే? ఈ పాపులేషన్ ఏంటి, స్టడీ చేయడం ఏంటి, సెన్సెస్ ఎందుకు, ఎక్సెట్రా ఎందుకు? సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్. సో మన దగ్గర ఏంటి, ఇప్పుడు మన పాపులేషన్లో ఎవరెవరు ఎంతెంత పర్సెంట్ ఉన్నారని తెలిస్తే దానికి తగ్గట్టు మనం
పాలసీస్ అనేవి ప్లాన్ చేస్తాం కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం కదా. సో దాన్ని బట్టి ఇప్పుడు ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేయాలనుకో, ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, రిచ్ ఎంతమంది ఉన్నారు, బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు, అవన్నీ మనకి దేని ద్వారా తెలుస్తుంది, పాపులేషన్ని స్టడీ చేయడం ద్వారా తెలుస్తుంది. సో దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీయింగ్ ది పాపులేషన్, ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీ. సో డెమోగ్రఫీ అంటే ఏంటిదో అర్థమైంది, పాపులేషన్ అంటే ఏంటిదో అర్థమైంది, స్టడీ ఆఫ్ పాపులేషన్ ఎందుకో అర్థమైంది కదా. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది టాపిక్. క్విక్ రివిజన్ చేసేద్దాం, కంప్లీట్గా రివిజన్ చేసేద్దాం. నెక్స్ట్ మరి మన టాపిక్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో ఇండియన్ ఎకానమీ అనాలిసిస్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్లో సబ్ టాపిక్ ఏంటి, ఫస్ట్ టాపిక్ ఏంటి, డెమోగ్రఫీ అనుకున్నాం కదా. ఈ డెమోగ్రఫీలో మనకి సిలబస్లో ఏమేమి ఇచ్చిన 5 హెడింగ్స్ ఇచ్చారు. ఏంటి, సిలబస్ షీట్ ముందు పెట్టుకోండి. ఏమేమి ఇచ్చారు, డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్, డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్, సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రఫిక్ డివిడెండ్, sectoral distribution of population policies of India. So we have these subheadings in the concept of demography. సో ఇవేంటి ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. ఫస్ట్ డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అంటే ఏం లేదు, పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ని స్టడీ చేయడం అన్నమాట. అంటే ఏంటి, కంపోజిషన్ గ్రోత్, సైజ్, డైవర్సిటీ, క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్సెట్రా. మరి క్వాలిటేటివ్ ఫీచర్స్ అయిపోయినాయి. క్వాంటిటేటివ్ ఫీచర్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ హెడ్డింగ్ మనకి ఏముంది, డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ కదా. దాంట్లో క్వాంటిటేటివ్ ఫీచర్స్ కింద మనం ఏమేమి చదువుకుంటామంటే ఫ్యాక్టర్స్ ఆర్ ఇండికేటర్స్ అని కూడా అంటాం. ఏంటి దాంట్లో, బర్త్ రేట్, డెత్ రేట్, ఫర్టిలిటీ రేట్, టోటల్ ఫర్టిలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, నియోనాటల్ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇంకా ఇవన్నీ చదువుకుంటాం అన్నమాట. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, సెక్స్ రేషియో, ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్, డిపెండెన్సీ రేషియో. సో ఈ ఇండికేటర్స్ అన్నీ ఇప్పుడు నెక్స్ట్ సింపుల్గా రివిజన్ చేసేసుకుందాం. నెక్స్ట్ సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. ఇప్పుడు ఇదేంటి, ఓవరాల్ మనకి సిలబస్లో ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఏం కవర్ అవుతాయని తెలుసుకోవడానికి ఇది ఈసీ చార్ట్ అనమాట. ఈ చార్ట్ ఎగ్జామ్ పోయే ముందు ఈ ఫ్లో చార్ట్ చూసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ సైజ్ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటిదంటే, సైజ్ ఆఫ్ పాపులేషన్, దిస్ రిఫర్స్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా సచ్ యాజ్ ఏ కంట్రీ, సిటీ ఆర్ రీజన్ ఆఫ్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఏం లేదు, సపోజ్ ఇదొక ప్లేస్ అనుకుందాం, ఈ స్పెసిఫిక్ ప్లేస్లో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు అని తెలుసుకోవడాన్ని సైజ్ ఆఫ్ పాపులేషన్ అంటాం. సో సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్లో సైజ్ అయిపోయింది. నెక్స్ట్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటి, ఇట్ మెజర్స్ హౌ ది పాపులేషన్ చేంజెస్ ఓవర్ టైం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్లో పాపులేషన్ ఉందనుకున్నాం కదా, ఈ పాపులేషన్ ఎలా చేంజ్ అవుతుంది, కొన్ని ఇయర్స్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఈ మధ్యలో ఎలా చేంజ్ అయింది. సో అది స్టడీ చేస్తాం గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్లో. మరి ఈ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్కి ఒక ఫార్ములా ఉంటుంది అన్నమాట. పాపులేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ పీరియడ్ మైనస్ పాపులేషన్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ పీరియడ్ డివైడెడ్ బై పాపులేషన్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ పీరియడ్ ఇంటూ 100. సో ఈజీ, ఒకసారి చూడండి. గ్రోత్ రేట్ అంటే ఏంటిదంటే, ఎండ్ ఒక పీరియడ్ తీసుకుందాం, సపోజ్ 10 ఇయర్స్ అనుకుందాం. ఈ 10 ఇయర్స్లో పీరియడ్ ఎండ్లో ఎంత పాపులేషన్ ఉంది, స్టార్టింగ్లో ఎంత పాపులేషన్ ఉంది, దాని డిఫరెన్స్ పాపులేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ పీరియడ్ మైనస్ పాపులేషన్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ పీరియడ్, దాన్ని డివైడెడ్ బై పాపులేషన్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ పీరియడ్ ఇంటూ 100. సో ఎగ్జామ్లో గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఫార్ములా వచ్చినా ఎంసీక్యూ వచ్చినా ఇది పాపులేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ పీరియడ్ మైనస్ పాపులేషన్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ పీరియడ్ డివైడెడ్ బై పాపులేషన్ ఎట్ స్టార్ట్ ఆఫ్ పీరియడ్ ఇంటూ 100. ఇదేంటి, గ్రోత్ రేట్. మరి ఈ గ్రోత్ రేట్ని ఎందుకు స్టడీ చేస్తామంటే, ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ క్విక్లీ ఏ పాపులేషన్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. అంటే మనకు ఆ పర్టికులర్ ప్లేస్లో ఎంత త్వరగా పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది లేదా పాపులేషన్ డిక్రీజ్ అవుతుంది అని
తెలుసుకోవడానికి ఈ గ్రోత్ రేట్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇవి ఏంటి మరి ఎట్లా తెలుస్తుంది, అక్కడ ఉన్న బర్త్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం, డెత్ రేట్స్, మైగ్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి దాని ద్వారా మనకి హౌ క్విక్లీ పాపులేషన్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అనేది తెలుస్తుంది. సో ఇదేంటి ఇప్పుడు టాపిక్ ఏంటి, సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్లో సైజ్ అంటే ఒక చూద్దాం, ఇక్కడ రివిజన్ చేద్దాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. సైజ్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు అని చెప్పేదాన్ని సైజ్ ఆఫ్ పాపులేషన్ అంటాం. దిస్ ప్లేస్ కెన్ బి ఎనీథింగ్, కంట్రీ ఆర్ సిటీ ఆర్ ఎనీథింగ్. సో సైజ్ ఆఫ్ పాపులేషన్, నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. మరి గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ పీరియడ్ తీసుకుంటే ఆ పీరియడ్లో సపోజ్ 10 years అనుకుంటే ఆ 10 years గ్యాప్లో ఎండ్ స్టార్ట్. సో పాపులేషన్ ఎట్ ది ఎండ్ మైనస్ పాపులేషన్ ఎట్ ది స్టార్ట్ డివైడెడ్ బై పాపులేషన్ ఎట్ ది స్టార్ట్ ఇంటూ 100. సో ఇదేంటి గ్రోత్ రేట్ ఫార్ములా, సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఫినిష్డ్. నెక్స్ట్ ఈ గ్రోత్ రేట్ ఏంటి, ఈ గ్రోత్ రేట్లో ఇంకా ఈ టాపిక్లో ఇంకేమేమి నేర్చుకుంటామంటే, సో ఈ టాపిక్లో ఇంకేమేమి నేర్చుకుంటాం, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీస్ నేర్చుకుంటాం. డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీస్ అండ్ థియరీస్ ఆఫ్ పాపులేషన్. మరి ఈ థియరీస్ ఆఫ్ పాపులేషన్లో ఎవరెవరి థియరీస్, మాల్థూషియన్ థియరీ, ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ, జీరో పాపులేషన్ థియరీ. ఇంపార్టెంట్ థియరీ ఏంటి, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ ఇంపార్టెంట్. సో దీంట్లో 5 స్టేజెస్ ఆఫ్ పాపులేషన్ డిఫరెన్సెస్ వస్తాయి, డిఫరెంట్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. సో ఇది ఎప్పుడు నెక్స్ట్ కొంచెం డీటెయిల్గా చూద్దాం తర్వాత. సో సైజ్ అండ్ గ్రోత్ రేట్లో టాపిక్లో ఏమేమి చూస్తాం, సైజ్ ఆఫ్ పాపులేషన్, గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, తర్వాత అది ఏంటి, తర్వాత డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ, దాంట్లో ఎన్ని స్టేజెస్, మిగిలిన థియరీస్లో ఏంటి, మాల్థూషియన్ థియరీ, ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ, జీరో పాపులేషన్ గ్రోత్. సో ఈ చదివేస్తే ఈ టాపిక్ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా 2 టాపిక్స్ రివిజన్ అయిపోతుందో. ఒకటేమో డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్లో ఇవన్నీ చదువుకోవాలి, బర్త్ రేట్, డెత్ రేట్, రేట్ ఆఫ్ న్యాచురల్ ఇవన్నీ, ఫర్టిలిటీ రేట్ ఇవన్నీ చదువుకోవాలి. నెక్స్ట్ సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్లో పాపులేషన్ థియరీస్ అన్నీ చదువుకోవాలి. నెక్స్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి, సపోజ్ demographic dividend refers to the economic advantage that occurs when a country experiences a temporary increase in the proportion of working age individuals. అంటే ఇదంతా కాదు, డెఫినేషన్ పక్క పెట్టేసి జనరల్ వర్డ్స్లో సో జనరల్ వర్డ్స్లో ఎలా అంటే డెమోగ్రఫిక్ డివిడెంట్లో ఇప్పుడు ఏంటి మనకి సపోజ్ ఇది పాపులేషన్ అనుకో, ఇక్కడ వర్కింగ్ పాపులేషన్ ఎక్కువ ఉందనుకో, దానివల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ కదా. మరి ఆ అడ్వాంటేజ్ ఊరికేనే వస్తుందా అంటే ఆ వర్కింగ్ పాపులేషన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నప్పుడే. ఎట్లా యూజ్ చేసుకుందాం, ఎఫెక్టివ్ అండ్ ఎకనామిక్ సోషల్ పాలసీస్ పెట్టి ఆ వర్కింగ్ పాపులేషన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నప్పుడు మనకి డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో జనరల్గా ఏంటి వర్కింగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్లేస్లో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంటుంది. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి, ఎకనామిక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ పర్టికులర్ కంట్రీ. మరి ఇది పర్మనెంటా అంటే టెంపరీ. ఎందుకంటే ఈరోజు యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీలో నెక్స్ట్ వచ్చేసి అది ఓల్డ్ ఏజ్ అయిపోతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ జపాన్. సో ఇప్పుడు ఒకప్పుడు జపాన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉండే, ఇప్పుడు ఏంటి ఆ యంగ్ పీపుల్ అంతా ఓల్డ్ అయిపోయారు కాబట్టి అక్కడ డిపెండెంట్ పాపులేషన్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇన్ దిస్ కేస్ డెమోగ్రఫిక్ డివిడెంట్ టెంపరీ, పర్మనెంట్ టెంపరీ అనమాట, చేంజ్ అవుతూ ఉంటుంది యాజ్ పర్ పాపులేషన్ చేంజెస్. సో ఇప్పుడు ఏంటి మరి ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ కొన్ని పాలసీస్ ఉంటాయి కదా, నెక్స్ట్ ఆ పాలసీస్ కూడా చూడాలి అంతే. ఇది డెమోగ్రఫిక్ డివిడెంట్ టాపిక్లో ఇవి చూసుకుంటే సరిపోతుంది. మరి సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్లో ఏం చూసుకోవాలి, అలొకేషన్ ఆఫ్ ఇప్పుడు మనకి ఏమేమి సెక్టర్స్ ఉంటాయి, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్లో ఏమేమి సెక్టర్స్ ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ 3 సెక్టర్స్ ఉంటాయి కదా. సో ఈ 3 సెక్టర్స్లో ప్రైమరీ అంటే అగ్రికల్చర్ సెక్టర్,
సెకండరీ అంటే ఇండస్ట్రియల్ సెక్టర్, థర్డ్ టెరిషరీ అంటే సర్వీస్ సెక్టర్. ఈ డిఫరెంట్ సెక్టార్స్లో పాపులేషన్ అనేది ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది అని చూడడాన్నే మనం సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అంటాం అన్నమాట. సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. సో ఇప్పుడు ఏంటి, ఒకప్పుడు మనకి అగ్రికల్చర్ సెక్టార్లో పాపులేషన్ ఎక్కువ ఉండేది. తర్వాత ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ షిఫ్ట్ అనేది సర్వీస్ సెక్టార్స్కి షిఫ్ట్ అవుతుంది. కాకపోతే ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. పాపులేషన్ ఇక్కడ స్కిల్డ్ పీపుల్ అనేది కొంచెం తక్కువ ఉన్నారు. సో సెమీ స్కిల్డ్ పీపుల్, టెక్నికల్లీ స్కిల్డ్ పీపుల్ సర్వీస్ సెక్టార్లో చాలామంది ఉన్నారు, కానీ మనకి ఇండస్ట్రియల్ సెక్టార్కి కావాల్సిన స్కిల్స్ మన కంట్రీలో చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. సో దిస్ ఈస్ ది సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా. పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా అంటే ఏం లేదు, జనరల్గా ఇప్పుడు ఏంటి మనకి పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి మన గవర్నమెంట్ కొన్ని పాలసీస్ తీసుకొని వచ్చింది. డిఫరెంట్ టైం పీరియడ్లో డిఫరెంట్ పాలసీస్ అనేది తీసుకొని వచ్చింది కదా. సో ఈ టాపిక్లో వచ్చేసి మనం ఈ పాలసీస్ అన్నీ స్టడీ చేస్తే అయిపోతుంది అనమాట, పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా. సో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటిదంటే, ఇండియా ఈజ్ ది ఫస్ట్ కంట్రీ టు ఎక్స్ప్లిసిట్లీ అనౌన్స్ సచ్ ఎ పాపులేషన్ పాలసీ ఇన్ 1952. 1952లో ఫస్ట్ ఎక్స్ప్లిసిట్గా ఫస్ట్ టైం ఇండియా 1952లో పాపులేషన్కి రిలేటెడ్ పాలసీస్ అనేది తీసుకొని వచ్చింది. సో డిఫరెంట్ పాపులేషన్ పాలసీస్ ఏంటియో చూద్దాం. డిఫరెంట్ పాపులేషన్ పాలసీస్: నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్, నేషనల్ పాపులేషన్ పాలసీ 2000, తర్వాత ఇంకా మిషన్ పరివార్ వికాస్, నేషనల్ హెల్త్ పాలసీ 2017, ప్రైమ్ మినిస్టర్ మాతృవందన యోజన, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. సో వీటికి రిలేటెడ్ టాపిక్స్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే అయిపోతుంది. సో ఇంతే ఈజీ, మన డెమోగ్రఫీ రిలేటెడ్ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏంటి పార్ట్ 1లో ఏం చూసుకుందామంటే, ఈ డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్లో ఉన్నాయి కదా, ఈ క్వాంటిటేటివ్ ఫీచర్స్ చూసుకుందాం. నెక్స్ట్ సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్లో థియరీస్ చూసుకుందాం డీటెయిల్డ్గా. సో పార్ట్ 1లో ఇవి కంప్లీట్ చేసుకొని పార్ట్ 2లో డెమోగ్రఫిక్ డివిడెంట్, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా చూసుకుందాం పార్ట్ 2లో. అండ్ ఇంకా ఏంటి సెన్సెస్, అడిషనల్గా మనం ఏం చూసుకుందాం, సెన్సెస్ అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చూసుకోవాలి. సో ఈ కంప్లీట్గా చూసుకుంటే డెమోగ్రఫిక్ కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకేంటిదంటే, మరి మీకు ఈ నోట్స్ రాసుకోవాలంటే అవసరం లేదు. నోట్స్కి వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ పెడతాను, దాంట్లో నా డీటెయిల్డ్ నోట్స్ అనేది నేను అప్లోడ్ చేస్తాను అనమాట, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటిదంటే, మీరు ఇక్కడ వీడియో పాజ్ చేసి ఒకసారి మొత్తం ఇది రివైజ్ చేసుకోండి. ఇప్పుడు అసలు ఏమేమి చూసుకున్నామని ఓవర్వ్యూ చూసుకున్నాక నెక్స్ట్ టాపిక్లోకి వచ్చేసేయండి. లెట్స్ కమ్ ఇన్ టు టాపిక్. సో 2 minutes చూసేసుకున్నారు కదా, అయిపోయింది కదా పాజ్. ఇప్పుడు ఆ టాపిక్ ఏమేమి ఏంటి ఉన్నాయో అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు ఏంటి, మనం క్వాంటిటేటివ్ ఫీచర్స్ చూసుకుందాం. క్వాంటిటేటివ్ ఫీచర్స్లో ఏమేమి చూసుకుందామంటే, బర్త్ రేట్, ఫస్ట్ బర్త్కి రిలేటెడ్ బర్త్ రేట్స్, తర్వాత ఏంటి డెత్కి రిలేటెడ్ డెత్ రేట్స్, రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్. సో ఈ 3 టాపిక్స్. తర్వాత వచ్చేసి ఫర్టిలిటీ రేట్, టోటల్ ఫర్టిలిటీ రేట్, అంతే అవి చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, నియోనాటల్ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఈ టాపిక్స్. నెక్స్ట్ సెక్స్ రేషియో, ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్, డిపెండెన్సీ రేషియో. సో ఇది మీకు ఇది జూమ్ చేస్తుంటే బ్లర్ అయిపోతుంది, నేను రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఏంటి, బర్త్ రేట్, డెత్ రేట్స్, రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్, ఫర్టిలిటీ రేట్, టోటల్ ఫర్టిలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, నియోనాటల్ మోర్టాలిటీ రేట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, సెక్స్ రేషియో,
ఏజ్, స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్, డిపెండెన్సీ రేషియో. సో మనం ఇవన్నీ ఇప్పుడే నోటెడ్ అయిపోవాలి, మళ్ళీ రివిజన్ చేసుకునే కన్నా ఫస్ట్ ఇక్కడనే నోటెడ్ అయిపోయేటట్టు చూసుకుందాం. ఫస్ట్ బర్త్ రేట్ అంటే ఏంటి ఇక్కడ చూసుకుందాం. అవన్నీ బర్త్ రేట్ మీరే చెప్పాలి. నెంబర్ ఆఫ్ బర్త్స్ పర్ 1000 పాపులేషన్. సో ఎన్ని బర్త్స్ అవుతున్నాయి 1000కి అనేది బర్త్ రేట్, ఎన్ని డెత్స్ అవుతున్నాయి 1000 పాపులేషన్లో అనేది డెత్ రేట్. సో అన్నిటికీ 1000 మనం చూసుకుంటాం. ఒక్కటి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ మాత్రం 1 lakh చూసుకుంటాం, రిమైనింగ్ ఆల్ 1000. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బర్త్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ బర్త్స్ పర్ 1000, డెత్ రేట్ నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 పాపులేషన్. నెక్స్ట్ రేట్ ఆఫ్ న్యాచురల్ డిఫరెన్స్, రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్ అంటే ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అనమాట. బర్త్ రేట్కి డెత్ రేట్కి మధ్యలో డిఫరెన్స్ చూసుకోవాలి రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్ అంటే. నెక్స్ట్ ఫర్టిలిటీ రేట్, లైవ్ బర్త్స్ పర్ 1000 ఉమెన్. అంటే ఇప్పుడు ఫర్టిలిటీ రేట్ దెర్ ఈస్ ఎ బిగ్ డిఫరెన్స్. ఎంసీక్యూస్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎంసీక్యూస్లో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫర్టిలిటీ రేట్కి టోటల్ ఫర్టిలిటీ రేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడే కరెక్ట్గా వినండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫర్టిలిటీ రేట్ అంటే 1000 ఉమెన్కి లైవ్ బర్త్స్ ఎన్ని అవుతున్నాయి, ఫర్టిలిటీ రేట్ లైవ్ బర్త్స్ పర్ 1000 ఉమెన్. నెక్స్ట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటిదంటే సపోజ్ ఇప్పుడు ఒక ఉమెన్ ఉంటుంది, తన లైఫ్ టైంలో అంటే ఎంతమంది బేబీస్ని తను బర్త్ చేయగలుగుతుంది, తను డెలివర్ ఇవ్వగలుగుతుంది, పిల్లల్ని ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుంది, ఆ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ టోటల్ యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ టోటల్ ఫర్టిలిటీ రేట్. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో ఒక్కొక్కరు యావరేజ్గా ఏంటి 5 members, 3 to 5 members లేదా మ్యాక్సిమం 7 members దాకా ఉండేవాళ్ళు కదా మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో. అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ వాళ్ళ ఏజ్ జనరేషన్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ సపోజ్ 3.5 to 4 ఉండేది అనుకుందాం వాళ్ళ జనరేషన్లో. సో మన జనరేషన్కి వచ్చేసరికి ఏమైంది 2 to 3, ఒక మదర్ 2 to 3 బేబీస్ని కనగలుగుతుంది కదా. సో యావరేజ్ నెంబర్ ఏంటి ఒకప్పుడు 2.1 ఆర్ గ్రేటర్ దెన్ 2.1 ఉంటుండే కదా. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 2కి వచ్చేసింది అనమాట, 2.1 లేదా 2కి వచ్చేసింది టోటల్ ఫర్టిలిటీ రేట్. సో ఇది మనం ఒకసారి ఫ్యాక్ట్స్ చూసుకుందాం. చూడండి టోటల్ ఫర్టిలిటీ రేట్. సో ఇప్పుడు మనకి టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.1 ఉందనుకో, పాపులేషన్ అనేది స్టేబుల్గా ఉంటుంది ఆ ప్లేస్లో. ఒకవేళ గ్రేటర్ దెన్ 2.1 కన్నా ఎక్కువ ఉందనుకో, అంటే అందరూ ఉమెన్ 2.1 అంటే 3 kids లేదా 2 kids, 3 kids 2 kids అంటే అక్కడ పాపులేషన్ ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటుంది కదా. సో పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే 2 kids కన్నా తక్కువ ఉన్నాను అనుకో, 1 kid ఆర్ నన్ను కిడ్సే లేరు అనుకో, అక్కడ ఆబ్వియస్లీ పాపులేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటి, యావరేజ్ నెంబర్ ఆఫ్ బర్త్స్ టు ఏ ఉమెన్ అప్ టు ది ఎండ్ ఆఫ్ ది రిప్రొడక్టివ్ ఏజ్ పీరియడ్. తన రిప్రొడక్టివ్ ఏజ్ పీరియడ్ అయిపోయే వరకు ఎంతమంది పిల్లలకి బర్త్నిస్తుందో అదే టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటాం. అస్సలు మర్చిపోకండి, ఫర్టిలిటీ రేట్కి టోటల్ ఫర్టిలిటీ రేట్కి చాలా ఫర్క్ ఉంటుంది అనమాట. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.1 ఉంటే పాపులేషన్ స్టేబుల్, గ్రేటర్ దెన్ 2.1 ఉంటే పాపులేషన్ ఇంక్రీజ్, టోటల్ ఫర్టిలిటీ లెస్ దెన్ 2.1 అంటే పాపులేషన్ డిక్రీజ్. మరి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం టోటల్ ఫర్టిలిటీ రేట్ మన నేషనల్ లెవెల్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంతకు వచ్చేసింది, 2కి వచ్చేసింది అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. మరి ఇక్కడ ఏంటి ఓన్లీ 5 స్టేట్స్లో 2.1 కన్నా ఎక్కువ ఉంది. ఆ స్టేట్స్ ఏంటివి, బీహార్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మణిపూర్. ఈ 5 స్టేట్స్లో 2.1 కన్నా ఎక్కువ ఉంది టోటల్ ఫర్టిలిటీ రేట్. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫర్టిలిటీ రేట్ అండ్ టోటల్ ఫర్టిలిటీ రేట్. ఇంకెప్పుడు మర్చిపోవద్దు ఫర్టిలిటీ రేట్కి టోటల్ ఫర్టిలిటీ రేట్కి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. సో మోర్టాలిటీ అంటే మనకు డెత్. సో 3 kinds ఆఫ్ మోర్టాలిటీస్ ఉంటాయి. ఒకటి ఇన్ఫాంట్, ఇంకొకటి నియోనాటల్, ఇంకొకటి మెటర్నిటీ. అంటే ఏంటిదంటే ఒకటి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే బిలో 1 year. గుర్తుపెట్టుకోండి, బిలో 1 year పిల్లల్లో ఎన్ని డెత్స్ అవుతాయో పర్ 1000 బర్త్స్.
ఫర్ ఎగ్జాంపుల్ 1000 బేబీస్ పుట్టినప్పుడు ఆ 1000 బేబీస్లో 1 year లోపు ఎంతమంది చనిపోతారో దాన్ని ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అంటారనమాట. నెక్స్ట్ నియోనాటల్ అంటే ఏంటి? ఫస్ట్ 28 days 1 month బిలోనే 28 days కన్నా తక్కువనే అనమాట. 28 పుట్టిన 28 days లోపు ఎవరైనా చనిపోతే వాళ్ళు నియోనాటల్ మోర్టాలిటీ రేట్ కిందికి వస్తారనమాట. ఇన్ఫాంట్ గుర్తు 1 year, నియో అంటే బిలో 28 days. నెక్స్ట్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి? చైల్డ్ ఇప్పుడు 1 lakh మదర్స్ బేబీకి డెలివరీ ఇస్తే ఆ 1 lakhలో ఎంతమంది మదర్స్ ఎంతమంది చనిపోతారో అది మెటర్నల్ మోర్టాలిటీ రేట్. ఇది ఒక్కటే 1 lakhకి కంపారిజన్ రేషియో గుర్తుపెట్టుకోండి. 1 lakh పాపులేషన్ మదర్స్కి కంపేర్ చేస్తాం. రిమైనింగ్ అన్నీ 1000 మర్చిపోదు. 3 types ఆఫ్ మోర్టాలిటీ: ఇన్ఫాంట్, నియోనాటల్, మెటర్నల్. ఇప్పుడు దీని ఫ్యాక్ట్స్ చూద్దాం. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ వచ్చేసరికి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం 35.2 ఉన్నారు. అంటే ఏంటి? 1000 బేబీస్ పుడితే 1 year లోపు యావరేజ్గా ఇంచుమించు 35 బేబీస్ చనిపోతున్నారంట. సో ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం. మరి 2020లో ఎంత ఉంది? 2020లో 28 ఉంది. మరి ఇది ఏం సోర్స్ అంటే శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే స్టాటిస్టిక్స్ ప్రకారం 2020లో 28 అంటే 2020లో వచ్చేసరికి 35 కాస్త 28కి వచ్చేసింది మన నేషనల్ లెవెల్లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. సో ఇది. నెక్స్ట్ నియోనాటల్ అంటే బిలో 28 days లోపు పిల్లలు చనిపోతాయి కదా. సో అది ఎంతమంది? అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 24 people. బిలో 28 days 24 people పర్ 1000 చిల్డ్రన్ చనిపోతున్నారు. మరి శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం 20 మంది చనిపోతున్నారు. సో దిస్ ఈస్ ది ఫ్యాక్ట్స్. మరి మదర్స్ ఎంతమంది? మెటర్నల్ మోర్టాలిటీ రేట్ మదర్స్ ఎంతమంది అంటే 97 మదర్స్ 1 lakh డెలివరీస్ అవుతే 1 lakh డెలివరీస్ అవుతే దాంట్లో ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు? 97 మదర్స్ చనిపోతున్నారు అకార్డింగ్ టు శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటిది అంటే మనకి ఈ 97ని 70 చేయాలి టార్గెట్. ఈ 97ని మనం 70 చేయాలి. మరి ఎప్పటి వరకు చేయాలి అంటే 2030 వరకు ఈ 97ని 70 చేయాలి అకార్డింగ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్. ఇదేంటి? మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ప్రకారం. సో ఇప్పుడు మోర్టాలిటీ గురించి అయిపోయింది, డెత్స్ గురించి అయిపోయింది, బర్త్ రేట్ అయిపోయింది, డెత్ రేట్ అయిపోయింది, ఫర్టిలిటీ రేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటి? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఏ పర్సన్ కెన్ లివ్. మనం ఇప్పుడు యావరేజ్గా ఎన్ని ఇయర్స్? జనరల్గా శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం యావరేజ్ అవర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 69.7. ఎప్పుడు? 2015-19 పీరియడ్లో. 2015-19 పీరియడ్లో మన యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది? 69.7. అంటే దాదాపు ఇంచుమించు హెల్దీ పర్సన్ 70 years బతకగలుగుతాడంట లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. నెక్స్ట్ సెక్స్ రేషియో నెంబర్ ఆఫ్ ఫీమేల్ పర్ 1000 మేల్. 2011 సెన్సస్ ప్రకారం మనకి ఎంత ఉంది చెప్పాలి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో వస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ ఫీమేల్ పర్ 1000 మేల్. సో అకార్డింగ్ టు 2011 సెన్సస్ ద ఆన్సర్ ఈస్ 943. నెక్స్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయిపోయింది, సెక్స్ రేషియో అయిపోయింది, నెంబర్ ఆఫ్ ఫీమేల్ పర్ మేల్. నెక్స్ట్ ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్ అంటే ప్రపోర్షన్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. డిపెండెన్సీ రేషియో అంటే ఏంటిది? ఇప్పుడు వర్క్ చేయలేని పాపులేషన్ వర్క్ చేసే పాపులేషన్ మీద డిపెండ్ అవ్వడం. వర్క్ చేయలేని పాపులేషన్ ఎవరు? పిల్లలు, చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ పీపుల్ అబోవ్ 64. వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతారు? వర్కింగ్ ఏజ్ 15 to 64 వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. ఇది డిపెండెన్సీ రేషియో. సో ఇండికేటర్స్ అయిపోయిందిగా. ఇండికేటర్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
ఒకటి ఏంటి, ఈ క్విక్ రివిజన్ చేద్దాం. బర్త్ రేట్, నెంబర్ ఆఫ్ బర్త్స్ పర్ 1000 పాపులేషన్. డెత్ రేట్, నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 పాపులేషన్. రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్, బర్త్ రేట్కి డెత్ రేట్కి డిఫరెన్స్. నెక్స్ట్ ఫర్టిలిటీ రేట్, లైవ్ బర్త్స్ పర్ 1000 ఉమెన్. నెక్స్ట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ బర్త్స్ ఏ ఉమెన్ కెన్ హ్యావ్ డ్యూరింగ్ హర్ రిప్రొడక్టివ్ ఏజ్. రిప్రొడక్టివ్ ఏజ్లో యావరేజ్ నెంబర్ ఆఫ్ బర్త్స్ ఉంటే అది టోటల్ ఫర్టిలిటీ రేట్. ఎంత ప్రజెంట్ మనకి ఎంత ఉంది, 2కు ఉంది. ఓన్లీ 5 స్టేట్స్లో 2.1 కన్నా ఎక్కువ ఉంది. నెక్స్ట్ మరి ఆ 5 స్టేట్స్ ఏంటి, బీహార్, మేఘాలయ, జార్ఖండ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్. ఈ 5 స్టేట్స్లో 2.1 కన్నా ఎక్కువ ఉంది ఫర్టిలిటీ రేట్, టోటల్ ఫర్టిలిటీ రేట్. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, డెత్స్ బిలో 1 year per 1000 బేబీస్. నెక్స్ట్ నియోనాటల్ అంటే బిలో ఫస్ట్ 28 daysలో ఎన్ని డెత్స్ అవుతాయి పిల్లలై. మటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే మదర్, 1 lakh డెలివరీస్లో ఎంతమంది మదర్ చనిపోతున్నారు. నెక్స్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్. మరి మనది ఎంత ఉంది, 69. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది, 69.7. సెక్స్ రేషియో, నెంబర్ ఆఫ్ ఫీమేల్ పర్ మేల్ ఎంత, 943. యావరేజ్ ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్, ప్రపోర్షన్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. డిపెండెన్సీ రేషియో అంటే వర్కింగ్ పాపులేషన్ మీద నాన్ వర్కింగ్ పాపులేషన్ డిపెండ్ అవ్వడం. సో ఇవి ఇండికేటర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి, సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ కదా. ఇది సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్లో మనం ఏం చూడాలి, సో డిఫరెంట్ స్టేజెస్, గ్లోబల్ అండ్ ఇండియన్ లెవెల్లో డిఫరెంట్ స్టేజెస్ చూస్తాం కదా. సో అది ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 స్టేజెస్. ఫస్ట్ మీరు కూడా గ్రాఫ్ వేసుకోండి, ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. మనకి ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, 5 స్టేజెస్ కదా. యావరేజ్గా వేసుకుందాం, 1 2 3 4. ఈ 5th స్టేజ్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. ఫస్ట్ గ్లోబల్ అండ్ ఇండియన్ లెవెల్ చూద్దాం. ఫస్ట్ గ్లోబల్ లెవెల్లో జనరల్గా చూద్దాం, జనరల్గా. సో మనకి స్టార్టింగ్లో ఏంటి, అంత డెవలప్మెంట్ లేనప్పుడు మనకేమయ్యేది, పాపులేషన్ అనేది అంత గ్రో ఉండకపోయేది. స్టడీ పాపులేషన్ ఉంటుండే, చాలా స్టేబుల్ పాపులేషన్స్ ఉంటుండే, మెల్లగా గ్రో అయ్యేది. అంటే దీన్ని ఏమంటారు, హై బర్త్ రేట్స్. బర్త్ రేట్ ఎక్కువనే ఉంటుండే, డెత్ రేట్ ఎక్కువనే ఉంటుండే, కాబట్టి పాపులేషన్ అనేది స్టేబుల్గా ఉంటుండే. తర్వాత ఏమైంది, కొంచెం డెవలప్మెంట్ అనేది వచ్చింది కదా. కొంచెం డెవలప్మెంట్ అనేది వచ్చినాక ఏమైంది, బర్త్ రేట్ అప్పుడు కూడా ఎక్కువనే ఉన్నాయి, కానీ డెత్ రేట్ ఏమైంది, తగ్గడం స్టార్ట్ అయింది. సో బర్త్ రేట్ ఎక్కువ ఉండి డెత్ రేట్ తగ్గేసరికి ఏమైందంటే పాపులేషన్ అనేది సడన్గా పెరిగిపోయింది. సడన్గా డ్రాస్టిక్గా ర్యాపిడ్గా పెరిగిందనమాట. సో సెకండ్ స్టేజ్లో ఏంటి, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అవుతుంది. తర్వాత థర్డ్ స్టేజ్లో ఏంటిది అంటే పాపులేషన్ పడిపోలేదు. సో ఇది తప్పు కాన్సెప్ట్. అందరూ పాపులేషన్ పడిపోయింది అనుకుంటారు, పాపులేషన్ పడిపోలే. పాపులేషన్ గ్రోత్ రేట్ ఉంటుంది కదా, అది డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఇట్లా ర్యాపిడ్గా గ్రో అయింది కదా, ఈ స్టేజ్కి వచ్చేసరికి గ్రోత్ అనేది ఇలా స్లో గ్రోత్ ఉంది, ఇంత ర్యాపిడ్ గ్రోత్ లేదు. అంటే ఏంటి, బర్త్ రేట్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది, డెత్ రేట్ కూడా తగ్గడం స్టార్ట్ అయింది కదా. సో గ్రోత్ అనేది స్లో అయింది. ఇది స్టేజ్ 3. మరి స్టేజ్ 4కి వచ్చేసరికి ఏమైంది, బర్త్ రేట్ ఎట్లాగో తగ్గింది, డెత్ రేట్ పెరగడం స్టార్ట్ అయింది. అంటే ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు కదా. సో అప్పుడు ఏమవుతుంది, తగ్గిపోతుంది, స్టేబుల్ అయిపోతుంది. ఈ స్టేజ్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఐదర్ ఇక్కడ కూడా బర్త్ రేట్ డెత్ రేట్ తక్కువనే ఉంటాయి, రెండు తక్కువనే ఉండేసరికి
ఇక్కడ స్టేబుల్నెస్ అనేది ఉంటుంది అనమాట. ఈ స్టేబుల్నెస్తోని ఇక్కడ డిబేటబుల్ అనమాట. స్టేజ్ 5 ఐదర్ ఇంక్రీజ్ అవుతుంది ఆర్ డిక్రీజ్ అవుతుంది. అంటే కొన్ని ప్లేసెస్లో బర్త్ రేట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా కొన్ని ప్లేసెస్లో బర్త్ రేట్ ఇంకా ఫాలో అయితే అది డిక్రీజ్ అవుతుంది, లేకపోతే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది 5 స్టేజెస్. ఈ 5 స్టేజెస్ని మనం ఇక్కడ గ్రాఫ్లో చూద్దాం. సో ఇదేంటి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ చార్ట్. సో ఫస్ట్ చూద్దాం. స్టేజ్ 1, స్టేజ్ 2, 3, 4, 5 ఈ ఎక్స్ప్లెనేషన్ చూసాం కదా. సో మనం ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో చూసుకున్నాం కదా. లెట్స్ సీ ఇన్ ఇండియన్ లెవెల్. సో మన ఇండియాలో కూడా 4 స్టేజెస్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్స్ వచ్చేసాయి. ఫస్ట్ లోవర్ స్టాగ్నెంట్ గ్రోత్ 1901 నుంచి 1920. సో ఇట్ ఈస్ అండర్ బ్రిటిష్ రూల్ కాబట్టి ఆ టైంలో చాలా ఫెమైన్స్ అండ్ డెత్స్ కూడా అయినాయి. సో అకార్డింగ్ టు ది సెన్సస్ ఇయర్ 1921, దిస్ ఇయర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్రేట్ డెమోగ్రఫిక్ డివైడ్. సో వై? ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది -0.31 ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా 1901 to 1921 -0.31 నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ 1921 to 1951. సో ఈ టైంలో ఏమైందంటే స్టడీ పాపులేషన్ గ్రోత్. సో మనకి ఆ టైం వరకు ఏంటి, వీఆర్ రూలింగ్ అవర్ సెల్స్. సో మెల్లిమెల్లిగా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో పాపులేషన్ గ్రోత్ అనేది కూడా మెల్లిగా స్టార్ట్ అయింది. సో ఏంటి, క్రూడ్ బర్త్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ క్రూడ్ డెత్ రేట్ అనేది డిక్రీజ్ అయింది. సో మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇక్కడ గ్రాఫ్ చూసుకుంటే ఇక్కడ చాలా స్లో అండ్ స్టడీగా ఉండే గ్రోత్ రేట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంక్రీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో ఇంకా థర్డ్ స్టేజ్ వచ్చేసరికి 1951 to 1981. సో ఈ టైంలో ఏమైందంటే ర్యాపిడ్ ఆర్ హై గ్రోత్ పాపులేషన్. సో ఈ టైంలో మనకి ప్లానింగ్ కమిషన్ వచ్చింది, 5-year ప్లాన్స్ వచ్చినాయి. సో ఇవన్నీ జరగడం వల్ల ఏంటిదంటే ఇంక్రీజ్డ్, ఇంకా వేరే కంట్రీస్ నుంచి మనకి పాపులేషన్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి పాపులేషన్ రావడం వల్ల పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ టైం పీరియడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్. అంటే పాపులేషన్ అనేది చాలా ర్యాపిడ్గా పెరిగింది. సో పాపులేషన్ ఎక్స్ప్లోషన్. సో గ్రాఫ్ చూసుకుంటే, సో మనకి ఇక్కడ గ్రాఫ్ ఒకసారి కరెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మెల్లిగా పాపులేషన్ ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ స్టేజ్ 1951 to 81 వచ్చేసరికి పాపులేషన్ అనేది ఎక్స్ప్లోడ్ అయింది. సో తర్వాత మెల్లిగా 1981 నుంచి టిల్ టుడే ఏమైందంటే పాపులేషన్ అనేది స్లో అండ్ స్టడీ, అంటే ఐదర్ డిక్రీజ్ అవ్వలేదు ఆర్ ఇంక్రీజ్ అవుతుంది కానీ గ్రోత్ రేట్ అనేది చాలా పడిపోయిందనమాట. సో దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పాపులేషన్ డిక్లైన్ అండ్ డిక్లైన్ ఇన్ గ్రోత్ రేట్. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటిదంటే పాపులేషన్ డిక్రీజ్ అంటే సపోజ్ ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, పాపులేషన్ డిక్రీజ్ అంటే 100 నుంచి పడిపోవడం 99, 98. అదే పాపులేషన్ గ్రోత్ రేట్ పడిపోవడం అంటే ప్రీవియస్ ఇయర్లో 100 నుంచి 110కి పెరిగేవాళ్ళు, ఎవ్రీ ఇయర్ 10 మెంబర్స్ పెరిగేవాళ్ళు. కానీ గ్రోత్ రేట్ పడిపోవడం అంటే ఏంటిదంటే సపోజ్ లాస్ట్ ఇయర్ 10 మెంబర్స్ పెరిగారు అనుకో పాపులేషన్లో, ఈ ఇయర్ 9 మెంబర్స్ పెరగడం, నెక్స్ట్ ఇయర్ 8 మెంబర్స్ పెరగడం. సో ఇంక్రీజ్ అవుతే ఉంటుంది కానీ ఆ ఇంక్రీజ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది అనమాట. గ్రోత్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్. సో ఎంసీక్యూ వస్తే ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకండి. పాపులేషన్ డిక్లైన్ అనే ఆప్షన్ పెట్టొద్దు, డిక్లైన్ ఇన్ గ్రోత్ రేట్ అని పెట్టాలి. సో ఇది ఎప్పటి నుంచి 1981 నుంచి ఇప్పటి వరకు టిల్ టుడే. సో మన రీజన్స్ ఏంటి, రీజన్స్ చూద్దాం. మ్యారేజ్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఒకప్పుడు ఏంటి 22 కాగానే మ్యారేజెస్ అయ్యేవి కదా. సో మ్యారేజ్ ఏజ్ అనేది ఇప్పుడు మ్యాక్సిమం ఇంకా 30కి వచ్చేసింది. మ్యారేజ్ ఏజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇంకేంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ రావడం,
ఇంకా ఫీమేల్ ఎడ్యుకేషన్. సో ఎక్కడైతే ఫీమేల్ ఎడ్యుకేట్ అవుతారో సో వాళ్ళు బర్త్ కంట్రోల్ మెజర్స్ అనేవి వాళ్ళు తీసుకుంటారు కదా. సో వెన్ దే విల్ ఎడ్యుకేట్ దే విల్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. ఇవన్నీ రీజన్స్ వల్ల గ్రోత్ రేట్ అనేది డిక్రీజ్ అయింది. సో దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ఇన్ అవర్ ఇండియా. సో ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ చూసుకుందాం. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ యూజ్ చేసే పాపులేషన్ ఫ్యామిలీస్ ఎంత పర్సెంటేజ్ అంటే 100%లో 100 ఫ్యామిలీస్ ఉంటే దాంట్లో 66.7 ఫ్యామిలీస్ ఈ పాపులేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఎంసీక్యూకి ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. 66.7% అకార్డింగ్ టు వాట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. సో ఇదొక థియరీ, ఇది డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ దీనికన్నా ముందు 3 థియరీస్ వచ్చినాయి పాపులేషన్కి రిలేటెడ్. సో ఆ థియరీస్ ఒకసారి చూద్దాం. ఎక్కడ జస్ట్ మినిట్. సో ఇక్కడ థియరీస్ ఆఫ్ పాపులేషన్ చూడండి. మనం ఇప్పుడు దాకా చదువుకుంది ఏంటి? డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ. మరి ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ ఎవరు ఇచ్చారు? వారన్ థామ్సన్ అనే పర్సన్ ఇచ్చాడు. సో ఇతను ఏం చేసిందంటే ట్రాన్సిషన్ అక్కరింగ్ ఇన్ ది పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ ఆర్ రీజన్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే ఒక ప్లేస్లో పాపులేషన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎట్లా డిపెండ్ అయి ఉంటుంది అంటే అది ఎంత డెవలప్ అయింది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంతకుముందు మనం చూసుకున్న ఫ్లో చార్ట్స్ అన్నీ ఈ థియరీకి రిలేటెడే, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీకి రిలేటెడే. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ ఆర్ రీజన్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఎన్ని యాక్చువల్ స్టేజెస్ 3 స్టేజెస్ ఉంటాయి. కానీ ఎక్స్టెన్షన్ ఏంటి? 4th 5th స్టేజ్ చూసాం కదా మనం. ఈ స్టేజెస్ ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి? లోవర్ స్టాగ్నెంట్. సెకండ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్, ఇది గ్లోబల్ లెవెల్లో, ఇండియా లెవెల్లో కాదు. థర్డ్ పాపులేషన్. సో ఇప్పుడు ఏంటి? పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది స్టడీగా డిక్రీజ్ అవ్వడం. తర్వాత స్టేబుల్ పాపులేషన్. తర్వాత ఫర్దర్ చేంజెస్ ఐదర్ కంట్రీ మీద డిపెండ్ అయ్యి బట్టి ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది. సో ఇది చూసుకున్నాం, ఇండియన్ చూసుకున్నాం. నెక్స్ట్ ప్రీవియస్ 3 థియరీస్ చూసుకుందాం. సో ఆ థియరీస్ ఏంటివి? మాల్థూషియన్ థియరీ, ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ, జీరో పాపులేషన్ థియరీ. సో జీరో పాపులేషన్ గ్రోత్. ఈ థియరీస్ ఏంటి అంటే అసలు ఇక్కడ ఏంటి? ఫస్ట్ డెమోగ్రఫీని స్టడీ చేయడం స్టార్ట్ చేసిర్రు కదా. సో డెమోగ్రఫీని స్టడీ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మాల్థూషన్ అనే పర్సన్ తనకి అనిపించినట్టు ఒక థియరీ చెప్పిండు. సో తను ఏం థియరీ చెప్పిండు? 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. హ్యూమన్ పాపులేషన్ని కంట్రోల్ చేయడంలో 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటివి అంటే వార్, ఫెమైన్, డిసీజ్. సో ఏ ప్లేస్లోనైనా సపోజ్ వార్ వచ్చిందనుకో పాపులేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. సో లేదా ఇప్పుడు COVID-19 లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా పాపులేషన్ డిక్రీజ్ అవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏంటిదంటే పాపులేషన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి థామ్సన్ ఏం చెప్పిండు? ఇవన్నీ పాజిటివ్ చెక్స్ అని చెప్పిండు. ఏంటివి 3 ఫ్యాక్టర్స్ ఏంటివి? వార్, ఫెమైన్, డిసీజెస్. మరి ప్రివెంటివ్ చెక్స్ అంటే ఏంటి? మనంతటా మనం ఆపేవేంటి? బర్త్ కంట్రోల్ మెజర్స్. బర్త్ కంట్రోల్ మెజర్స్ లేదా సిలబస్ అంటే పిల్లల్ని కనకపోవడం కంప్లీట్గా, లేకపోతే మెజర్స్ తీసుకోవడం. సో ఇవేంటివి? ప్రివెంటివ్ చెక్స్. పాజిటివ్ చెక్స్ అండ్ ప్రివెంటివ్ చెక్స్. ఇవెవరు? మాల్థూషియన్ థియరీలో థామస్ మాల్థస్ చెప్పిండు. 3 ఫ్యాక్టర్స్ ఏంటివి? వార్, ఫెమైన్, డిసీజ్. ఎంసీక్యూలో ఇంపార్టెంట్ ఇది. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్ చెక్స్ ఇన్ మాల్థూషియన్ థియరీ? వార్, ఫెమైన్, డిసీజ్. ప్రివెంటివ్ చెక్స్ ఏంటివి? బర్త్ కంట్రోల్, సిలబస్. మరి ఇంకేం చెప్పిండు? ఇక్కడ రిలేషన్ చెప్పిండు. సో ఇది ఇంపార్టెంట్. మాల్థూషియన్ థియరీలో దేనికి మధ్యలో రిలేషన్ ఉంటుంది అంటే పాపులేషన్ గ్రోత్ అండ్ ఫుడ్. పాపులేషన్ గ్రోత్ అండ్ ఫుడ్కి మధ్యలో రిలేషన్ ఉంటుంది అని చెప్పిండు. అంటే ఏంటి? ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ ఏమో జామెట్రిక్ మీన్ నెంబర్లో ఉంటే ఫుడ్ ఏమో అర్థమెటిక్. అంటే 1 2 3 ఇట్లా ఫుడ్ పెరిగితే
నెక్స్ట్ 1 2 8 ఇట్లా పాపులేషన్ పెరుగుతుంది. అంటే పాపులేషన్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోయి ఫుడ్ షార్టేజ్ అయిపోయి పీపుల్ అన్నీ చనిపోతారని మాల్థ్యూషన్ చెప్పిండు. సో అతని స్టడీ ప్రకారం. కానీ దాని తర్వాత కొంచెం మంచి థియరీ, ఇంకా దీన్ని ఇంప్రూవైజ్ చేసిన థియరీ ఏంటి, ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ. సో ఎడ్విన్ ఏం చెప్పిండంటే ఆప్టిమమ్ పాపులేషన్ థియరీలో రిలేషన్ బిట్వీన్ సైజ్ ఆఫ్ పాపులేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ వెల్త్. అంటే ఎంత వెల్త్ ఉంటే అంత పాపులేషన్ సైజ్ బెటర్ ఉంటుంది అని చెప్పిండు ఆప్టిమమ్ పాపులేషన్ థియరీలో. సో ఇది కొంచెం రియలిస్టిక్గా కనిపించింది మాల్థూషన్ కన్నా. సో ఇక్కడ ఏంటి, ఒకవేళ ఇన్కమ్ అనేది మంచిగా మ్యాక్సిమం ఉంటే పర్సన్ ఎర్న్ చేస్తే అక్కడ ఆప్టిమమ్ పాపులేషన్ ఉంటుంది. అదే ఇన్కమ్ అటు ఇటు అయిందనుకో, కొంచెం ఎబోవ్ ఆర్ బిలో అయితే అక్కడ పాపులేషన్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అని ఆప్టిమమ్ పాపులేషన్ థియరీలో చెప్పిండు. నెక్స్ట్ జీరో పాపులేషన్ గ్రోత్. సో జీరో పాపులేషన్ గ్రోత్లో ఎవరు ఏం చెప్పిండంటే ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ అని చెప్పిండు. అంటే ఇక్కడ మాల్థ్యూషన్ థియరీలో ఏం చెప్పిండు, ఫుడ్కి డైరెక్ట్ రిలేటెడ్ అని చెప్పిండు కదా. కానీ ఇక్కడ వచ్చేసరికి జీరో పాపులేషన్ గ్రోత్లో నాట్ ఓన్లీ ఫుడ్, ఎన్విరాన్మెంట్ కూడా కన్సిడర్ చేసుకున్నారు. ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ అని చెప్పిండు అనమాట. సో ఇక్కడ జీరో పాపులేషన్ గ్రోత్ అంటే ఏంటిది, ఇతని ప్రకారం ఎంతమంది పుడితే దానికి ఈక్వల్ చేయడానికి అంతమంది చనిపోతే అప్పుడు పాపులేషన్ అనేది స్టేబుల్గా ఉంటుంది అని జీరో పాపులేషన్ గ్రోత్లో చెప్పిండు. ఎవరు, పాల్ హెన్రిచ్ చెప్పిండు. జీరో పాపులేషన్ గ్రోత్ అంటే ఏంటి, బర్త్స్ ఈజ్ ఈక్వల్స్ టు డెత్స్. సో దీస్ ఆర్ థియరీస్ ఆఫ్ పాపులేషన్. సో ఏమేమి చూసుకున్నాం, మాల్థూషన్ థియరీ, ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ, జీరో పాపులేషన్ గ్రోత్, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ. మరి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీలో ఏం చూసుకున్నాం, గ్లోబల్ లెవెల్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, 5 స్టేజెస్, యాక్చువల్ 3, ఎక్స్టెండెడ్ 2. సో ఈ స్టేజెస్ తర్వాత ఇండియాకి రిలేటెడ్ చూసుకున్నాం. ఇండియాలో ఎన్ని ప్రజెంట్ అయితే 4th స్టేజ్ నడుస్తుంది 1981 నుంచి ఇప్పటి వరకు. సో ఇప్పుడు మనం పార్ట్ 1లో ఏమేమి కవర్ చేసాము ఒకసారి చూసుకుందాం. సో వీ హ్యావ్ కవర్డ్ దీస్ 2 టాపిక్స్, డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్, సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. నెక్స్ట్ వీడియోలో డెమోగ్రఫిక్ డివిడెంట్, సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా. సో ఇవి చూసుకుందాం. అప్పటి వరకు ఇవి కంప్లీట్ రివిజన్ చేసుకోండి. చలో దెన్ బాయ్.